గ్రీటింగ్స్. నా పేరు రమేష్ కాజా అండి. నేను ఎల్పిఎల్ ఫైనాన్షియల్ అన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కి కంట్రీ హెడ్ కింద ఈ సంవత్సరం జనవరిలో జాయిన్ అయ్యాను. ఎల్పిఎల్ ఫైనాన్షియల్ యుఎస్ బేస్డ్ లార్జెస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు లాస్ట్ 37 సంవత్సరాల నుంచి అమెరికాలో 32,000 మంది వెల్త్ అడ్వైజర్స్కి వాళ్ళ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ 32,000 మంది వెల్త్ అడ్వైజర్స్ దగ్గర 80 లక్షల మంది క్లయింట్స్కి వెల్త్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కలెక్టివ్గా ఉన్న 80 లక్షల మంది క్లయింట్స్ వాళ్ళ యాసెట్స్ అన్నీ తీసుకుంటే యుఎస్ డాలర్స్లో $2.4 ట్రిలియన్ అవుతుంది. మీకు తెలుసు కదా, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్, 1000 బిలియన్, 1 బిలియన్ అంటే 1000 మిలియన్. సో చాలా పెద్ద అమౌంట్ని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎల్పిఎల్ ఫైనాన్షియల్ జీసీసీ హైదరాబాద్ని ఎన్నుకోవడంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మంచి అద్భుతమైన టాలెంట్ అవైలబిలిటీ ఉంది మన సిటీలో. దట్ ఈజ్ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈకో సిస్టమ్ చాలా బాగుంది. కాలేజెస్ కానీ, అకాడమియా కానీ, స్టార్టప్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి మనకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చే సదుపాయం ఈ సిటీ క్రియేట్ చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో మీరు వింటున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీస్ ఎక్కువ మంది హైదరాబాద్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఇవే ముఖ్య కారణాలు. మేము చూస్ చేసుకోవడానికి కూడా అదే ముఖ్య కారణం. మేము ప్రెస్టీజ్ స్కైటెక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దగ్గర 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ తీసుకున్నాము. ఆఫీస్ స్పేస్ బిల్డ్ చేసి ఈ సంవత్సరం దగ్గర 700 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాము. టెక్నాలజీలో, ఆపరేషన్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డేటాలో, అట్లాగే రిస్క్ మేనేజ్మెంట్ సైడ్ వీళ్ళందరూ వచ్చి పనిచేస్తూ మా ఆర్గనైజేషన్ని మరింత పెద్ద చేయాలన్నది మా ఆకాంక్ష. థ్యాంక్ యూ.